అందరికీ హాయ్ అండి. ఇక్కడ నేను నా వెనకాలంతా ఏదో హడావిడి ఇదంతా చూస్తుంటే నేను ఎక్కడున్నాను అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదండి, మేము ఇప్పుడు వచ్చింది అల్వాల్ జాతరకి. వినటానికి కొంచెం ఫన్నీగా ఉంది కదా. అయితే దీని పేరే అల్వాల్ జాతర. ఇది లొకేషన్ ఎక్కడంటే అల్వాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా ఫేమస్ పురాతనమైన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ప్రెమిసెస్లో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 15th నుంచి సంక్రాంతి వరకు పెడతారండి. చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ మా చిన్నబ్బాయి రాహుల్ వైషు వచ్చి ఇక్కడ ఈ జాతరకి అనుకోకుండా వచ్చి విజిట్ చేసి మాకు వచ్చి చెప్పారనమాట, చాలా బాగుంది. అంటే బాగుంది అని అంటే ఒక టిపికల్ జాతర, టెంపుల్స్ పరిసరాల్లో ఉండే జాతర. అండ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఈటరీస్ అండి, రకరకాల తినుబండారాలు, ఇంకా రకరకాల అమ్మేవి ఉంటాయి కదా, ఎన్నో రకాల వస్తువులు. ఇవన్నీ టెంపుల్ పరిసరాల్లోనే. ఇక్కడ చాలా పురాతనమైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అదిగోండి మరి విమల్ రవళి కూడా వచ్చేసారు. యాక్చువల్లీ మేము 2 వెహికల్స్లో వచ్చాము. వాళ్ళు ఏంటో డైరెక్ట్ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. మేము ఈ లోపల ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. మా అర్జున్ బాబు చూడండి, చలిగా ఉంది, కాకపోతే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అంతగా అనిపించట్లేదు. యాక్చువల్లీ మా అబ్బాయిలకు వీలు పడదు మామూలప్పుడు, కాబట్టి మేము ఇంకా వీకెండ్సే రావాల్సి వచ్చిందండి. కొద్దిగా రష్ ఉన్నారు, కానీ పర్వాలేదు. మరి ఇలాంటి ప్లేసెస్లో ఆ మాత్రం హడావిడి ఉండాలి కదా. సో ఓకే, ఇదిగోండి ఇక్కడ కప్స్, 6 కప్స్ ఒక సెట్. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చిన్న సైజ్ అయితే 60 రూపీస్ అండి, పెద్ద సైజ్ అయితే 100 రూపీస్. ఈ మగ్స్ చూడండి ట్రెండీగా ఎంత బాగున్నాయో. నాకైతే ఆ యెల్లో అండ్ రెడ్ కప్స్ చాలా బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక ఆడపిల్లలకైతేనండి పండగే పండగ అనుకోండి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే నేను గమనించింది, ఏం చీప్ క్వాలిటీగా లేవండి, మంచి క్వాలిటీగా చక్కగా ఉన్నాయి. ఏముందండి, పిల్లలు కాలేజెస్కి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు రకరకాలుగా మారుస్తుంటారు కదా, కాస్ట్యూమ్ని బట్టి, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ని బట్టి. సో ఇక్కడ అన్ని రకాల చాయిస్లు అనమాట. ఆ తర్వాత ఏంటంటే గుడి పక్కనే పెద్ద గ్రౌండ్ ఉందండి. ఆ గ్రౌండ్లో ఏంటంటే ఈ రైడ్స్ అన్నీ పెట్టారు, రకరకాల రైడ్స్. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కొద్దిగా పెద్ద పిల్లలు, అంటే ఒక 10, 12, 15 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు ఉన్నారు. పిల్లలే కదండి, 15 ఇయర్స్ అయినా ఏంటి, చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా సరదా ఉంటుంది కదా ఇలాంటివన్నీ వచ్చి చూడాలి, ఎంజాయ్ చేయాలి అని. ఇదిగోండి మా పిల్లలు చూడండి, ఇంకా చిన్న పిల్లల్లాగా గన్స్తో ఆడుకుంటున్నారు. మా రవళి, వైషు, విమల్, రాహుల్ అందరూ ఇది ట్రై చేశారు. వాళ్ళకి ఇదంటే చాలా ఇష్టం, ఈ రైఫిల్ షూటింగ్. ఒక్కొక్కసారి అదిగోండి టార్గెట్ కొట్టేశాడు మా విమల్. ఒక్కొక్కసారి విన్ అవుతారు, ఒక్కొక్కసారి మామూలుగా ఏదో టైంపాస్ ఇలానమాట. అంటే కొన్ని ప్లేసెస్కి వస్తే మనం కూడా చిన్నపిల్లల్లా మారిపోతాం. అదిగోండి మా రవళి కూడా కొట్టింది టార్గెట్. ఇక ఇక్కడ ఈటరీస్ గురించి చెప్పాను కదా, వేడి వేడిగా చాట్స్, కట్లెట్స్, మిర్చి బజ్జీస్, ఇంకా జిలేబీస్, సాఫ్ట్ డ్రింక్స్, వేరే ఈటరీస్, మళ్ళీ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్లు బోలెడ్ అంటే బోలెడ్. ఇక ఈ రైడ్స్ విషయానికి వస్తే మెయిన్గా వచ్చిందంటే మా పిల్లలు ఇద్దరిని కొంచెం రైడ్స్ చూపిద్దామని. ఇవి చిన్న చిన్న బుజ్జి హెలికాప్టర్స్ లాగా అందులో పిల్లలు కూర్చునే విధంగా డిజైన్ చేశారు. అదొక రైడ్. ఇదేంటంటే కార్ రైడ్. అయితే మా అభిరామ్ని, అర్జున్ని అడిగితే వాళ్ళు ఇది చూస్ చేసుకున్నారు. ఫస్ట్ ఈ రైడ్ ఎక్కుతామని చూస్ చేశారు. సరేనని ఇంకా ఆ రైడ్లో కూర్చోబెట్టాం. ఇదేంటంటే కొద్దిగా పెద్ద పిల్లలకి అనుకుంటానండి, కొంచెం స్లాంటింగ్గా ఉంది, అది కొంచెం స్పీడ్గా తిరుగుతుంది. అది చూస్తుంటేనే నాకే కొద్దిగా గాబరా వచ్చేసింది, చాలా స్పీడ్గా తిప్పుతున్నాడు అబ్బాయి. ఇంకా అర్జున్ ఏంటో నీకు ఏ రైడ్ కావాలన్నా అంటే కార్ చూస్ చేసుకున్నాడు. సరేనని ఇద్దరిని ఆ కార్లో కూర్చోబెట్టాను. ఈ లోపల ఇంకొన్ని రైడ్స్ చూద్దాము. అంటే పిల్లలకి, మా పిల్లలు మరీ చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి సింపుల్గా ఉండేది ఏంటినని. ఇది చూడండి, కొద్దిగా ఏం ప్రొటెక్షన్ ఏం లేదు, పిల్లలు కొద్దిగా పెద్ద పిల్లలు తిరుగుతున్నారు, కానీ బాగుంది. ఇక్కడైతే అసలు పండగ అంటే పండగ వాతావరణం అండి, ఎంత బాగుందో. మీరు మీలో ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నా సరే వీలైతే ఒకసారి తీసుకునండి. ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కదా,
ఈ సంక్రాంతి వరకు ఉంటుందంటండి. అరౌండ్ 18th 20th జాన్ వరకు ఉంటుందట. సో ఒక ఈవినింగ్ చక్కగా ఆనందంగా స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. పిల్లలకి ఇవన్నీ మెమరీస్ అండి. మన చిన్న చిన్న ఆనందాలు మనకి చిన్నగా అనిపించవచ్చు, కానీ వాళ్ళకి ఇవి చాలా పెద్ద విషయాలు. ఒక ఈవినింగ్ ఇట్లా తీసుకుని రండి, వాళ్ళు ఎంత సంతోషపడతారో. మాకైతే చాలా ఎంజాయ్ అనిపించింది. ఎందుకునంటే పిల్లలతో పాటు మేము ఎంజాయ్ చేసాం కాబట్టి. అదిగోండి కార్లో కూర్చున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆపరేట్ చేసే అబ్బాయి కొంచెం ఒక 2 రౌండ్స్ నార్మల్గా తిప్పాడండి. తర్వాత నేంటో కొంచెం స్పీడ్ పెంచాడు. ఇంకా చిన్నవాడు కదా అర్జున్, ఏడుపు స్టార్ట్ చేశాడు, గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయికి చెప్పాము, ఆపయ్య బాబు వద్దులే మా బాబు ఏడుస్తున్నాడు అని అంటే ఆపాడు పాపం. మధ్యలో ఆపితే మా అర్జున్ని తీసేసుకున్నాం. అభిరామ్ మాత్రం హ్యాపీగా మొత్తం రౌండ్ కంప్లీట్ చేశాడు. ఇంకా ఈ ట్రాంపోలిన్ కొద్దిగా పెద్ద పిల్లలు ఎగురుతున్నారు. చూడండి పిల్లల సంతోషం. అంటే కొంచెం సేఫ్గానే ఉంది, చుట్టూ నెట్ ఉంది, ఓకే, ఏదో చిన్నగా ఆడుకుంటున్నారనమాట పిల్లలు. ఇంకా తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి మోటార్ బైక్. ఇది ఫస్ట్ అర్జున్ ఓకే అన్నాడు. తర్వాత వాడికి ఏంటో అంటే అంతకుముందే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, వద్దనంటే ఇంకా మా అభిబాబు ఒక్కడే తిరుగుతున్నాడు. అది ఒక వాడు ఎంతో ప్రౌడ్గా ఏదో నిజంగానే బైక్ నడిపిస్తున్నట్టు ఫీల్ అవ్వడము ఇలాంటిదనమాట. ఇక్కడైతే నాకు ఈ జాతర మా పిల్లలు మమ్మీ ఇలా ప్లేస్ ఉంది బాగుందని వచ్చి చెప్తే సరేలే అనుకున్నాం. కానీ ఈసారి అందరం వచ్చాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కలిసి ఎక్కడికైనా వస్తే అదే పెద్ద ఆనందం అండి. ఆ తర్వాత పిల్లలు ఇలా సంతోషపడుతుంటే ఇంకా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి. మనకు దగ్గరలో అందుబాటులో చిన్న చిన్న సంతోషాలు ఇవన్నీను. ఇది రిమోట్ ఆపరేటెడ్ కార్స్ ఉంటాయి కదా, దాంట్లో మా అర్జున్ బాబు నెక్కించాం. ఇది మాత్రం సేఫ్గా ఫీల్ అయ్యాడు, వాడు చక్కగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఎన్ని తిన్నా మన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి కదా, ఇక్కడ హాట్గానండి ఇడ్లీ, దోశ, ఊతప్పం వేసి అమ్ముతున్నారు. చట్నీలు అయితే అసలు సూపర్ అండి. పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీ వేసి ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ మా రవళి తెచ్చుకుంది. ఇంకా అది చూడగానే మాకందరికి టెంప్ట్ అనిపించి సరే ఒక ప్లేట్ ట్రై చేద్దాము. అప్పటికే 8 అయిపోయిందిలేండి. యూజువల్లీ మేము ఇలా బయటికి వచ్చామనుకోండి ఇంకా భోజనాల గొడవ ఉండదు. అది ఇది తిని టిఫిన్స్ చేసేసామంటే ఇంకా అయిపోయింది, అదే మా డిన్నర్ సరదాగా అనమాట. అండ్ యూజువల్లీ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని ఒకటే వెరైటీ కాకుండా ఏంటంటే అన్నీ ట్రై చేయాలని అన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసుకొని అందరం కలిసి షేర్ చేసుకొని తింటాం. అలా అయితే ఎక్కువ వెరైటీస్ తిని ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఏదైనా చాలా బాగుందనుకోండి మళ్ళీ తీసుకోవచ్చు, అలా అనమాట. ఇంకా అక్కడ చైనీస్ అవుట్లెట్స్ కూడా బాగున్నాయి. ఇది వెజ్ మంచూరియా. ఇక్కడ నాన్ వెజ్ అంటూ ఏమి ఉండదండి, ఎందుకంటే ఇది టెంపుల్ ప్రెమిసెస్ కదా, ఓన్లీ వెజిటేరియన్ ఫుడే ఉంటుంది. చాలా టేస్టీగా హాట్గా చాలా బాగుంటుంది. మరి అప్పటికప్పుడు మనకి చేసిస్తుంటారు కదా, చాలా బాగుంటుంది. దోశల్లో రకాలు, ఘీ దోశ అని, చీజ్ దోశ అని, బటర్ దోశలు, మసాలా దోశలు, అబ్బోబో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. ఇంకా ఈ చిన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి కదా బుజ్జిగా, వీటిలో అంటే మా అభి కొద్దిగా వాడికి ఇప్పుడు తెలుస్తుంది కదా, పెద్దవాడు అయ్యాడు. సో చూస్ చేసుకొని ఈ రైడ్ కూడా ఎక్కి తిరిగాడు అనమాట. చూడండి వాడు ఎంత సంతోషంగా అరుస్తున్నాడో, నాన్న, తాత, మమ్మీ, డాడీ అని. నాకు వాడి ఆనందం చూసి మాకు సంతోషం అనిపించింది. ఈ లోపల ఫుడ్ స్టాల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ మేము ఇదిగోండి మా వయసు వచ్చేసింది ఇక్కడికి. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా, ట్రింకెట్స్ అమ్మాయిలు పెట్టుకునేవి, అక్కడికి వచ్చేసి ఏదో సెలెక్ట్ చేసుకుంటుంది. బాగున్నాయండి, అందంగా ఉన్నాయి, చక్కగా. వాళ్ళ చేతి పనితనంకే మెచ్చుకోవాలండి. వాళ్ళు చార్జ్ చేసేది ఎంత, 50, 60, 100, 120 అంతే. కానీ ఎంత అందంగా చక్కగా వాటిని అలా కూర్చి కుట్టడము, పూసలు కుట్టడం, వాటిని అలా అందంగా తయారు చేయడం అది మామూలు విషయం కాదు. అంటే మనము ప్రతి విషయాన్ని అప్రిషియేట్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన పరిసరాలతో మనకి ప్రేమ ఏర్పడుతుంది. మనం ప్రతి ప్లేస్ని, ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం కదా. ఇదిగోండి ఇదైతే ఇక మస్ట్ కదా, ప్రతి ప్లేస్లో ఇది మస్ట్. పక్కనే స్వీట్ కార్న్ ఉంది, ఇది షుగర్ క్యాండీ,
మా పిల్లలకు మాత్రం దీని జోలికి రానివ్వలేదు. ఎందుకనంటే చలికాలం కదా, మళ్ళీ దగ్గులు లేనిపోయిందని. ఇక ఇవాళ క్రౌడ్ చూసారా సాటర్డే అని. మరి మాకేంటో మిగతా రోజుల్లో కుదరదు కదండి. మరి మా పిల్లల హాలిడేస్ని బట్టించి మేము ఏదైనా ప్లాన్ చేసుకుంటాం. సో అందుకని మాకు సాటర్డేనే రాక తప్పలేదు. ఇక మీకు ఇక్కడ ఉన్న రకరకాల స్టాల్స్ అన్నీ ఒక రౌండ్ చూపించేస్తాను, సరదాగా చూసేయండి. మీరు మాత్రం తప్పకుండా, మీకు ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారో నాకు ఐడియా లేదు, కానీ ఒకసారి సరదాగానైనా ఒక ఈవినింగ్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేయండి. ఇది అల్వాల్ జాతర, అల్వాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, లేదు ల్యాండ్మార్క్ అంటే అల్వాల్ పోలీస్ స్టేషన్ అండి. ఈ 2 ల్యాండ్ మార్క్స్ అక్కడే మీకు, యూ కాంట్ మిస్ ఇట్. అక్కడే పెద్ద ఈ హడావిడంతా మీకు కనబడిపోతుంది, చాలా బాగుంటుంది. సరదాగా కొన్ని ఇందులో ఈ జాతరలో ఉన్న విశేషాలన్నీ ఒకసారి ఒక రౌండ్ చూసేయండి.